సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, రేపే గురు పౌర్ణమి. నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూసే గురు పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క పని చేయి. నీకైన కోరికలు, ఆశలు అన్నీ నేను తీరుస్తాను, నీ కోసం నేను పనిచేస్తాను అని బాబాగారు మనకు ఒక మంచి విషయం చెప్పబోతున్నారండి. ఇక మనం గురు పౌర్ణమి అంటేనే బాబాకి, అంటే బాబా మనకు గురువు కాబట్టి సాయిబాబా పూజ, అలాగే గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఇంట్లో చక్కగా పూజ చేసుకోవటం, సచ్చరిత్ర చదవటం, స్తవన మంజరి చదవటం, అలాగే ఇలా బాబాకి సంబంధించిన ఏ పని చేసినా కూడా సాయిబాబా అనుగ్రహం మనకు పరిపూర్ణంగా ఉంటుంది. మన బాబా అనుగ్రహం మనకు ఉంటే ఇంకా సాక్షాత్ గురువు అనుగ్రహం ఉన్నట్టే. గురుబలం అయితే ఎవరికైతే ఉంటుందో వారికి ఏ కార్యక్రమాలు జరగవు అన్న పని లేకుండా తప్పకుండా జరుగుతాయి. అది ఉద్యోగమా లేదా చదువా, పెళ్ళిళ్ళ, గురుబలం ఉంటే పెళ్ళిళ్ళు జరుగుతాయి. మనం ఎవరి దగ్గరికైనా జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళినా కూడా, మా అమ్మాయికి పెళ్ళి కాలేదు, ఇంకా మా అబ్బాయికి ఇంకా మంచి సంబంధం కుదరలేదు, అన్నీ వస్తున్నాయి, మళ్ళీ ఏది కూడా చక్కగా కుదరట్లేదు అనుకున్నప్పుడు ఏంటంటే జ్యోతిష్యం వాళ్ళు ఏం చెప్తారు, మీకు గురుబలం అనేది లేదు, మీ అబ్బాయికి మీ అమ్మాయికి గురుబలం అనేది లేదు, గురుబలం పలానా రొప్పుడు పెడుతుంది, ఆ గురుబలం వచ్చినప్పుడు అవుతుంది, ఇవి చెప్తూ ఉంటారు. ఆ గురుబలం మనకు త్వరగా రావాలి అంటే గురువుని పూజిస్తే మనకు తప్పకుండా కలుగుతుంది. చాలా సులభంగా మనకు గురు పౌర్ణమి రోజు, గురువారం రోజు రావటం చాలా విశేషం. ఈ గురువారం రోజున గురు పౌర్ణమి మన బాబాని ఈ విధంగా మనం పూజించినప్పుడు తప్పకుండా గురుబలం నిండుగా వస్తుందండి. చదువులు బాగా అబ్బుతాయి, మంచి మార్కులు వస్తాయి. ఎవరైతే చక్కగా నీట్కి ర్యాంక్ కావాలి, మాకు మంచి ర్యాంక్ వచ్చి మంచి సీట్ కావాలి అని చెప్పి ఇట్లాంటివి ఎగ్జామ్స్ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పే విషయం అనేది, ఈ గురు పౌర్ణమి రోజు చేసినప్పుడు గురుబలం పుష్కలంగా అనేది లభిస్తుంది. ఇక మీకు విద్యకి, ఉద్యోగానికి, పెళ్ళిళ్ళకి, ఏ శుభకార్యాలకి లోటు అనేది ఉండదన్నమాట. ఇక ఏం చేయాలంటే, మనం గురు పౌర్ణమి అనగానే తెలిసిందే బాబాని చక్కగా మనం పూజ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఉదయాన్నే స్నానం చేశాక ముడి శనగలు, నల్ల ముడి శనగలు కానీ లేదా తెల్ల ముడి శనగలు కానీ ఏవైనా సరే ఒక గుప్పెడు, 2 గుప్పెళ్ళు అనేవి నానబెట్టేసేయండి వాటర్లో పోసి. తర్వాత మీరు శుభ్రంగా పూజ గది శుభ్రం చేసుకోవటం, ఇంకా ఏదైనా ప్రసాదాలు చేసుకోవటం, లేదా గుడికి వెళ్ళి రావటం, ఇలా ఏదైనా కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఇల్లు శుభ్రంగా ఉన్నాము అనుకుంటే ఈరోజు నైటే కూడా మనం చక్కగా ముడిశనగలు అనేవి నానబెట్టేయచ్చు. తెల్లారికి చక్కగా నానిపోయి ఉంటాయి. మనం ఎందుకంటే ఈ యొక్క గురుమాల అనేది కుట్టాలి అంటే ముడిశనగలతో మాల అనేది కుట్టాలి. ఆ శనగలు ఎలా ఉంటాయి అని కూడా చాలామంది కామెంట్లు అడుగుతూ ఉంటారు. కొంతమందికి చెన్న అనగానే ఏంటి అది అనుకుంటూ ఉంటారనమాట. శనగలు అనగానే ఈ మనకు ఇవంటూ ఉంటాయి కదా, సాయిపప్పు అని చెప్తూ ఉంటారు. ఇవి కూడా కొంతమంది అపోహపడుతూ ఉంటారు అనమాట. కాబట్టి నేను స్క్రీన్లో ఇస్తాను. ముడి శనగలు అనేవి అవి 2 రకాలు ఉంటాయి. మనకు బ్లాక్ ఉంటాయి, వైట్ కాబూజ శనగలు 2 రకాలు ఉంటాయి. ఏదైనా కూడా మనం బాబాకి మాలగా అనేది కుట్టి వేయచ్చు. చక్కగా మన ఇంట్లో ఒక పెద్ద పటం ఉంది లేదా ఒక విగ్రహం ఉంది. మా ఇంట్లో 2 ఉన్నాయి, విగ్రహం ఉంది, పటం ఉంది. అప్పుడు ఏం చేస్తారు, బాబా 2 పటాలకు కూడా మనం మాల అనేది వేసుకోవచ్చు. విగ్రహానికి కూడా చిన్న మాలగా కుట్టేసుకోవచ్చు. లెక్క అనేది ఏమీ లేదండి. మన ఇంట్లో బాబా ఫోటో ఎంత పెద్దది ఉంటుందో, అలాగే బాబా విగ్రహం ఎంత సైజు ఉంటుందో ఆ సైజుకి తగ్గట్టు మనం కుట్టుకుంటే చాలు. కానీ ఇన్ని లెక్క అనేది ఏమీ లేదన్నమాట. అదేవిధంగా మనం కొంచెం పెద్ద మాలగా కట్టి గుడికి వెళ్ళినప్పుడు గుడిలో బాబాకి ఇచ్చినా కూడా చాలా మంచిది. కాబట్టి వాళ్ళకి ఒక 1/4 కిలో శనగలు అనేవి నానబెట్టేసి చక్కగా మాల ఎన్ని వస్తే అన్నీ కుట్టి కూడా మనం గుడికి అనేది తీసుకెళ్ళొచ్చు అనమాట. మీకు ఎవరికైతే అంటే మీ అమ్మాయికి పెళ్లి కావాలి, మీ అబ్బాయికి పెళ్లి కావాలి, ఉద్యోగం కావాలి, ఇలాగా ఎవరికైతే కావాలనుకున్నా వారి చేతితో బాబాకి వేయించండి. అది మీ అమ్మాయి చేత అయినా అబ్బాయి చేత అయినా, లేదా వాళ్ళు అందుబాటులో హాస్టల్లో ఉన్నారు అలా అనుకున్నప్పుడు మీ పిల్లల పేర్లు చెప్పి కూడా మీరు వేయచ్చు. లేదా మీ హస్బెండ్కి మంచిగా
బిజినెస్ బాగా జరగాలి అన్నప్పుడు మీ హస్బెండ్ పేరు చెప్పి కూడా మనం బాబాకి మాల అనేది వేయచ్చు అన్నమాట. శనగలతో మాల అనేది బాబాకి ఎవరైతే సమర్పిస్తారో వారికి గురుబలం అనేది పుష్కలంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్న కార్యం అలాగే సిద్ధిస్తుంది. అదేవిధంగా శనగలు ఉడకపెట్టి మనం గుగ్గులు చేస్తాం కదా, శనగలు ఉడకబెట్టి గుగ్గులుగా తాలింపు వేసి వాటిని బాబాకి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టండి. రేపు గురుబలం ఎవరైతే కావాలి అనుకుంటారో చక్కగా ఈ యొక్క ముడి శనగల్ని ప్రసాదంగా నైవేద్యంగా పెట్టడం, ముడి శనగల మాల ఎవరైతే వేస్తారో వారికి గురుబలం అనేది పుష్కలంగా ఉంటుంది. మనం మన పనులు బాబాకి అప్పచెప్పేస్తున్నాం, ఆ ముడి శనగల మాల వేసి ఖచ్చితంగా గురుబలం కలిగి బాబానే మనకు కావాల్సిన పనులు అనేవి తప్పకుండా చేర్చి పెడతారు. అంతే. అదేవిధంగా బాబా గారి అష్టోత్తరం 108 నామాలు ఉంటాయి కదా, ఓం సాయినాథాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఈ యొక్క 108 నామాలు కూడా తప్పకుండా చదువుకోండి. వీలైతే స్తవన మంజరి లేదా ఇది ఉంటుంది కదా బాబా గారి సచ్చరిత్ర, సాయి సచ్చరిత్ర అనేది చదవటం కూడా చాలా మంచిది. అంతా చదవలేకపోయినా కూడా మీకు ఎంత వీలైతే అంత కూడా చదువుకోవచ్చు అన్నమాట. తప్పకుండా బాబా అష్టోత్తరాలు, స్తవన మంజరి, బాబా చాలీసా మనం చదువుకోవటం, హారతులు, ఉదయం ఒక హారతి ఉంటుంది కదా, రేపు బాబాకైనా మనం కేటాయించుకొని సాయి భక్తులమైన మనం ఉదయం చాలామంది కుదరదు, కానీ ఉదయాన్నే పొద్దున హారతి చదువుకున్న, మధ్యాహ్న హారతి, సాయంత్రం హారతి, రాత్రి హారతి ఉంటుంది కదా, షేజ్ హారతి, ధూప్ హారతి అని మనకు 4 హారతులు కూడా రేపు చదువుకోవటం చాలా మంచిది. ఎవరైతే హారతులు వీలైనంత వరకు ఒక్కటైనా సరే తప్పకుండా చదవండి. మీరు అనుకున్నటువంటి చాలా పవర్ఫుల్గా బాబా గారి వైబ్ అనేది మనకు ఉంటుందండి. ఒక్కసారి ప్రయత్నించండి. రేపు మనకు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే అవకాశం అని చెప్పుకోవచ్చు. బాబా గారి సచ్చరిత్ర, స్తవన మంజరి లేదా అష్టోత్తర శతనామావళి, బాబా గారి చాలీసా కానివ్వండి, హారతులు, మీకు ఏది వీలైతే అది అన్నీ కూడా చదువుకోండి. ఏది కూడా మీకు అవకాశం ఉన్నా కూడా కొంచెం సమయం దొరికినా కూడా తప్పకుండా మీరు చేసుకోండి అన్నమాట. అలాగే బాబా గారి గుడికి వెళ్ళి దునిలో సాంబ్రాణి, కొబ్బరికాయ పెట్టి దునిలో కొబ్బరికాయ వేయటం కూడా చాలా మంచిది. అంటే మీరు అనుకున్న కార్యాలు అనేవి తప్పకుండా సిద్ధిస్తాయన్నమాట. కాబట్టి బాబా గారికి 9 ప్రదక్షిణలు చేసి మీ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ భారాలన్నీ కూడా ఆయనకి అప్పగించేయండి. ఇక బాబానే మనకు తప్పకుండా అండగా ఉంటారండి. మనకు సంవత్సరానికి వచ్చే ఈ యొక్క గురు పౌర్ణమి రోజున గురుబలాన్ని పెంచుకోండి. సాయి అనుగ్రహాన్ని పొందాలంటే సదా సాయి స్మరణ చేస్తూ ఉండండి. మేము ఆ అష్టోత్తరం అన్నీ మాకు చదువుకోలేదంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఓం సాయినాథాయ నమః ఇది అనుకుంటూ కూడా ఉండండి, సరిపోతుంది. అదేవిధంగా ఆ సాయినాథాయ నమః అనే మంత్రాన్ని కూడా మనం 108 సార్లు జపించుకోవచ్చు. మీరు ఎక్కడ ఖాళీగా ఉన్నా కూడా గుళ్ళో కూర్చొని కూడా మీరు జపించవచ్చు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండి వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.